ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. మార్చి 22. మండుతున్న హృదయము. మన హృదయము మనలో మండుచుండలేదా? లూక 24:32. ఈ నిగూఢతను మనము ఛేదించాలి. మన హృదయము ఎందుకు మండుతుందో తెలుసుకోవాలి. యేసు హఠాత్తుగా మన ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మన హృదయంలో ఉద్విగ్నత చోటు చేసుకుంటుంది. మన మనఫలకం మీద అద్భుత దర్శనం సాక్షాత్కరిస్తుంది. అయితే ఈ ఉద్విగ్నత ఆవిరైపోకూడదు. అద్భుత దర్శనం అదృశ్యమనకూడదు. ఏ అనుభూతినైనా పొందగలిగిన మన హృదయంలో ఈ ఉద్విగ్నత, ఈ అద్భుత దర్శనం కలకాలం ఉండాలి. అయితే మనము నిరంతరాయంగా యేసులో నిలిచి ఉండడం అలవర్చుకునే వరకు మన దైనందిన జీవితంలోని ఉదాసీనత, ఊపిరి తీసుకోనివ్వని మన దినకృత్యాలు మన హృదయంలోని ఉద్విగ్నత అణచివేస్తూ మన దర్శనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. మన దుఃఖానుభవాలు మన పాపానికి ప్రతిఫలమని కాదు కానీ, మన స్వభావం ఏమిటో తెలుసుకోలేని మన అజ్ఞానమే మన దుఃఖానికి కారణం. ఉదాహరణకు ఒక చిన్న పరీక్ష. మన భావోద్వేగాల్ని మనం అదుపు చేయకపోతే చివరికి ఏమవుతుందో తెలుసుకోవడం. సహేతుకంగా ఆలోచించు. నీ భావోద్వేగాలు చివరికి ఏ ఫలితానికి దారితీస్తాయో తెలుసుకో. ఆ ఫలితం దేవునికి ఇష్టమైనది కానప్పుడు వెంటనే నీ భావోద్వేగాలను అదుపు చేయి. ఒకవేళ అవి పరిశుద్ధాత్మ ప్రజ్వరలో చేసిన భావోద్వేగాలైనప్పుడు నీ వాటి ప్రకాశాన్ని అడ్డుకున్నట్లయితే దేవుడు నీలో ఉద్దేశించిన కార్యాలని నీవు జరగనివ్వడం లేదని అర్థం. ఈ స్థితి అవాస్తవికమైన ఆలోచనలకు, ఉద్రిక్తమైన మనసుకు కారణమవుతుంది. నీ భావోద్వేగాల్లో ఎంత ఎక్కువ ఉద్రిక్తత ఉంటే నీ విశ్వాసం అంత క్రిందకు జారుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ నీ గుండెను మండించినప్పుడు వీలైనంత మటుకు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకో. నీ నిర్ణయాల్ని కార్యరూపంలో పెట్టు. ఫలితాల గురించి ముందుగానే నిరాశపడకు. మనం చిరకాలం రూపాంతర కొండ మీద ఉండలేం కదా. మార్కు 9:1-9 చూడండి. అయితే కొండ మీద ఉన్న వెలుగును మనం విధేయత చూపాలి. ఆ దివ్య ప్రకాశాన్ని మన కార్యాల్లో ప్రతిబింబించాలి. దేవుడు మనకు దర్శనాన్ని అనుగ్రహించినప్పుడు ఆ దర్శనం పరిష్కారం కొరకు మనం ఎటువంటి మూల్యం చెల్లించవలసి వచ్చినప్పటికీ దేవునితోనే కొనసాగాలి.